అందరికీ నమస్కారం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్నాం మనము. వీళ్ళంతా ఏపీ ప్రజలు. ఇక్కడ పరిస్థితులు అంటే పాలన ఎట్లా ఉందో అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణకు వచ్చి హైదరాబాద్ మన రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టి మనల్ని నీ అయ్య జాగిరా అని మాట్లాడిరు కదా. అందుకే నేను ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ప్రజల లోపల తిరుగుకుంటా పాలన ఎట్లా ఉందో అడిగే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగానే అంకుల్ వాళ్ళని అడుగుదాం ఎట్లా ఉందో పరిస్థితి. చెప్పండి అంకుల్, పవన్ కళ్యాణ్ గారి పాలన ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ బాగలేదమ్మా పవన్ కళ్యాణ్ వాళ్ళది. మరి ఆయన ఇక్కడ ఏం చేసిండో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి అక్కడ కూడా రాజకీయాలు చేస్తా, అక్కడ కూడా పోటీ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ చేశారండి. ఇక్కడ ఏం గెలిచారు? ఏదో అది ట్రాంపింగ్ చేసి గెలిచిన సీట్లే కదండి. ఏం గెలిచారు? సొంతంగా గెలిచిన ఏం లేదు. ట్రాపింగ్ అంతా ఇప్పుడు ఆయన ఏపీ అంతా ట్రాపింగ్ చేసి గెలిచిన వాళ్ళే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా అంటే కూటమితో పొత్తు లేకుండా సొంతంగా నిలబడితే గెలుస్తాడా? ఫస్ట్ లోనే గెలలేదమ్మా, ఇప్పుడేం గెలుస్తాడు? అంతేనా? అంతే కదా. మా తెలంగాణలో నిలబడ్డా ఆయన ఓటమే, కానీ మాకే ఛాలెంజ్ చేస్తున్నాడు అన్నట్టు. ఏం ఛాలెంజ్ చేసినా ఇక్కడే లేదు. అక్కడ ఏముంటుంది? అప్పుడు ఇప్పుడు ఏం లేదు. కూటమి కలిసి ట్రాంపింగ్ చేసి గెలిచారు. మీరు చెప్పండి ఎట్లుంది పాలన ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఎందుకంటే ఆయన మా తెలంగాణకు వచ్చి బాగా రెచ్చగొడుతున్నారు అన్నట్టు మా వాళ్ళని బాగా. ఇవన్నీ రెచ్చగొట్టే రాజకీయాలు తప్పితే ఆయన వేరే రాజకీయాలు ఏం చేయడం. ఆయన రెచ్చగొట్టే రాజకీయాలే చేస్తాడు. దాన్ని ఆయన క్యాష్ చేసుకుంటాడు అంతే. అంతకుమించి ఆయనలో పెద్ద అంత చెప్పుకోదగ్గ టాలెంట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ టైం కూటమి కలిసి ఉంటే ఏమన్నా గెలిస్తే అవకాశాలు ఉన్నాయి. చీలిపోతే గెలవరు. చీలిపోతే ఒక సీట్ కూడా రాదు. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ కూటమి లేకపోతే గెలవలేడు ఆయన. ఆయన ఫస్ట్ లో ఏం చేశాడండి? ఫస్ట్ కూడా లేదు కదా. కూటమి కలిసిన తర్వాత ట్రాపింగ్ చేసి గెలిచారు అందరు కలిసి. ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అంత సీన్ ఉంటదా? ఒంటరి చేసి లేదు. ఒంటరి చేసి గెలిచే సీన్ లేదు. మరి మీరు చూసే ఉంటారు నా వీడియోస్. ఎందుకంటే కాదు, మీరు చూసే ఉంటారు కొన్ని నా వీడియోస్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినవి చూసారు కదా. వాటిని చూసి మీకు ఏమనిపిస్తుంది? నేను ఏమైనా కావాలని పవన్ కళ్యాణ్ ని తిడుతున్నానా, లేకపోతే వాస్తవాలు ఆయన చేసిన మాట ప్రకారమే మీరు అక్కడ మాట్లాడారు తెలంగాణలో. అంతే అంతే. మన ఇంటి జోలికి వస్తే, మన మనుషుల జోలికి వస్తే, మన అస్తిత్వం జోలికి వస్తే ఊకుంటామా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణ ఏపీ ప్రజలు అంటే మనం అందరం న్యూట్రల్ గానే ఉంటున్నాము, మనం మంచిగానే బతుకుతున్నాము. కానీ ఇక్కడ వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే మన ఇద్దరి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వర్గాలు పెట్టి కులమతాలు తెచ్చి దేశీ చేస్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళ లబ్ధి కోసం చేసుకుంటున్నారు. మేము ఒక పార్టీని లేదు, మనం మధ్యలో మనుషులం. ఏదైనా కానీ వాళ్ళు కావాలని చేస్తున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఇంకొకటి, నన్ను ఇట్లా మాట్లాడుతున్నాను మీరు వీడియో చూసిరు కదా, అవన్నీ చేసినందుకు నన్ను చంపేస్తామంటున్నారు. మొత్తం జనసేన పార్టీ మెంబర్స్, సైనికులు మొత్తం, ఆయన ఫ్యాన్స్ మొత్తం, కార్యకర్తలు నిన్ను చంపేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళు నన్ను చంపగలుగుతారా? ఏంది చంపేది? ఎందుకు చంపుతారు? సమాజంలో జరిగేది ప్రతి పౌరుడికి హక్కు ఉంటది మాట్లాడడానికి. మనకు హక్కు ఉంటది కదా మాట్లాడడానికి. హక్కు లేకుండా మాట్లాడరు కదా. మనం విమర్శించవచ్చు. మనం పౌరులుగా ఇక్కడ పుట్టినాం కాబట్టి మనకు ఉంది హక్కు అడగడానికి. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఇక్కడ. అంటే లోకేష్ కి అంత సినిమా లేదు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, చంద్రబాబు లేకపోతే మొత్తం ముత్తదే అని చెప్పి అంటారు. నిజమైన కూటమి అయితేనే లేకపోతే ఆయనకు లేదు. కూటమిలో కలిసే మన సీట్లు రావడమే. ఆయనకి గీరు వాళ్ళు ఎందుకు ఇస్తారు వాళ్ళకి? ఆయన ఉడికి మద్దతు తిట్టుకోండి, ఆయనకి గీరు వాళ్ళు. డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత? వాళ్ళ గీరు మార్పు ఏం లేదా? మార్పు ఏముందండి? మార్పు ఏం లేదు. ఏడాది అదే గతుల రోడ్లు అయ్యే అన్ని అయ్యే ప్రజలకు ఇచ్చే ఏది రావట్లా. ఏమవుతుంది? ఇప్పుడు ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళ కూటమి కదా, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ, జనసేన. అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నా లేకపోతే లోపల తీసుకుని జనాన్ని కొట్టిస్తారు. అంతేనా? ఇంకా చేసేది అదే వాళ్ళు కేసులు పెట్టడం. ఇప్పుడు మేము కూడా వీడియోలు తీసి మాట్లాడుతున్నాం కదా, ప్రతి ఛానల్ మీద రిపోర్టింగ్లు పెట్టి మా ఛానల్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అట్లా అవుతుంది. ఇప్పుడు వ్యవస్థ కరెక్ట్ గా లేదు. పోలీస్ వ్యవస్థ ఇంకా చండాలంగా ఉంది. అసలు కేసులు ఉండవు, కేసులకు పోతే కేసు ఎఫ్ఐఆర్లు ఉండవు. ఎఫ్ఐఆర్ ఎప్పుడుకో సంవత్సరాలు పడితే తిరిగితే కానీ ఆ ఎఫ్ఐఆర్ రాదు. ఈ మనీ పోతుంది బ్యాంకుల్లోంచి. ఈ కేసులు కూడా దాల్చలేకపోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. ఏ వ్యవస్థ కూడా సరిగ్గా సక్రమంగా పనిచేయట్లా. ప్రతి వ్యవస్థ పొలిటికల్ నాయకుడికే పనిచేస్తుంది కానీ సామాన్య మానవుడికి ఎవరికి పనిచేయట్లేదు.
ప్రతి మనిషి సామాన్య మానవుడు ఎవడి భద్రత వాడే చూసుకోవాల్సి వస్తుంది. వ్యవస్థ అనేది సామాన్య మానవుడికి భద్రత అనేది ఇవ్వట్లేదు. అది డొలతనంగానే ఉంది. ఇది అంటారు కదా, నువ్వు తెలంగాణకి మేము వస్తే ప్రెస్ మీట్ పెడితే అన్నావు కదా, నువ్వు మా ఏపీకి రా నీ సంగతి చెప్తామని అన్నారు. అందుకే మేము ఏపీకి వచ్చి ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాము. వాళ్ళు మమ్మల్ని సంపుతాము నరుకుతాం అనే మాటలే మాట్లాడుతున్నారు. ఇది సహజం, యాడైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. మన పౌరులుగా పుట్టినప్పుడు, దేశంలో పుట్టినప్పుడు మన యాడైనా మన హక్కు పోరాడుకోవడానికి ఏదైనా మాట్లాడవచ్చు. తప్పు లేదు దాంట్లో. తప్పేముంటి? అంతేగాని మీరు కబ్జాలు ఎన్ని చేసుకుంటున్నారు? ప్రతి ఒక్కరు ఈ రంగ రాజకీయ నాయకులు అందరూ ఆడపడితే ఆడ కబ్జాలు. తెలంగాణ అయింది, ఏపీలో ఏంది, అన్ని కొట్టుకుని తింటున్నారు. అంతటి ఉంది. ఈ ఓట్లు వేసేవాళ్ళు ఏదో పిచ్చోళ్ళు ఆ రోజు 1 కోట్ల మందికి ఓట్లు వేస్తున్నారు, అయిపోతుంది. ఏం చేస్తున్నారమ్మా? మార్పు ఏం లేదు. మళ్ళా గెలిపిస్తారా అదే చంద్రబాబుకి ఈ కూటమిని? మళ్ళీ గెలిపిస్తారా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని? మళ్ళీ గెలిపిస్తారా? అది దైవాధీనము. వాళ్ళు స్టాంపింగ్ చేసుకుంటేనే వాళ్ళు లేకపోతే లేదు, అంతే. వీళ్ళు ముగ్గురు కలిసి స్టాంపింగ్ చేసుకుంటే ట్యాంపరింగ్ జరుగుతుందా? జరిగింది పోయినసారి. జరిగినప్పుడు లేకపోతే ఎందుకు గెలుస్తాడు వాళ్ళు? ఓకే, జరిగింది అది. ఇప్పుడు మీరు చెప్పండి, నెక్స్ట్ టైం మళ్ళా కూటమి ప్రభుత్వం గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మేమే గెలుస్తాము, మా జనసేన ఎక్కువ ఉంది, మేమే సీఎం అవుతా, నేనే సీఎం అవుతా అని చెప్తున్నాడు. మరి లోకేష్ ని కాదని చంద్రబాబు గారు ఈయనని సీఎం చేస్తారు. ఆయన ఏమనుకుంటున్నారు అసలు? పైన బీజేపీ గవర్నమెంట్ ఉన్న సేపు వీళ్ళ ఆటలు తాగుతాయండి. పైన ప్రభుత్వం బీజేపీ పోవాలా. ఫస్ట్ బీజేపీ పోతేనే ఈ దేశానికి మార్పు అనేది ఒకటి వస్తుంది. ఈ పైన బీజేపీ ప్రభుత్వం మొత్తం వ్యవస్థలు మొత్తం గుప్పెట్లో పెట్టుకొని దేశాన్ని మొత్తం నాటించుకుంటుంది. ప్రతిదీ బీజేపీ ప్రభుత్వమే చేస్తున్నది. ఈ బీజేపీ ప్రభుత్వం ఒకటే ఇది పోతే కానీ ఇది మార్పు రాదు. మళ్ళీ దానికోసం జనం కూడా ఎదురు చూస్తున్నారు దానికోసమే. కానీ ఇది ఓట్లు మాత్రం ట్యాంపరింగ్ చేసుకుంటున్నారు. వ్యవస్థలు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కానీ, కోర్టులను కానీ, సుప్రీంకోర్టును కానీ, కొలీజియం కానీ మొత్తాన్ని ప్రతి వ్యవస్థ వాళ్ళ చేతిలోనే ఉంది. ఇంకా సామాన్య మానవుడి చేతిలో ఏమీ లేదు. సామాన్య మానవుడు ఏమీ చేయలేడు. ఇంకా 20 ఏళ్ళు కూడా మోడీ ప్రభుత్వం ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వ్యవస్థలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇంకా రాహుల్ గాంధీ ఏం చేయలేడు, ఇంకొక గాంధీ వచ్చినా ఏం చేయలేడు. ఇది వాస్తవం. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ బాలేదు, మార్పు లేదు అంటారు కదా. మార్పు ఎక్కడా లేదు. ఇక్కడ లేనప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి అక్కడ ఏం ఉద్ధరిస్తారు? చేయగలిగింది ఏం లేదు, ఆడ ఏం లేదు, చేసేది ఏం లేదు. ఫస్ట్ మన రాష్ట్రంలో చక్కదిద్దుకోవాలి కదా. ఫస్ట్ మన రాష్ట్రం, అవును వాస్తవమే. ఇక్కడ దిద్దిండా ఏం దిద్దిండు? ఎక్కడేసాడు? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఇప్పుడు మాకు నర్సరావుపేటలో ఈ రోజు వరకు మార్పు అనేది కనపడలా. ఎక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టింది లేదు, ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు, ఒక కాలువ కట్టింది లేదు, ఏం లేదు. ఇంకా మార్పు ఇంట్లో దీపం పెట్టిన వాళ్ళు బయట లైట్ వేసినట్టుంది కథ ఇది. ఇంట్లో చక్కగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సమస్యలు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి. మళ్ళా హైదరాబాద్ లో వచ్చి జిహెచ్ఎంసీ లో పోటీ చేస్తా, ఆడ జనసేన జెండాలు ఎగరేస్తా అంటే మేము అదే చెప్పినాం, మీరు నిలబడండి, మిమ్మల్ని ఓడగొట్టే బాధ్యత మాదని చెప్పినాము. మరి మా తీర్పు నిజమా కాదా మాకు కూడా ఇక్కడ వచ్చి మీ అందరితో మాట్లాడితేనే తెలుస్తుంది కదా. సక్సెస్ఫుల్ చేస్తారు, సక్సెస్ఫుల్ అయితే మీరు చేసే పోరాటం. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అంటే జనసేన వర్కౌట్ అయింది కానీ ఆడ వర్కౌట్ అయితే అవదు. తెలంగాణ జనసేన వర్కౌట్ అవ్వదు. ఎందుకని? అదంతే. అంటే ఇక్కడ మొత్తం కుల రాజకీయాలు, ఇక్కడ ఇవన్నీ పిల్ల రాజకీయాలు, ఇవన్నీ వర్గపోరు కుల రాజకీయాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో కుల రాజకీయాలు లేవు. ఇక్కడ మొత్తం కుల రాజకీయాలే ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ గెలవగలుగుతాడు కానీ తెలంగాణ గెలవలేడు. అంత లేదా? లేదు. ఇది వాస్తవం. కంటిన్యూ చేస్తాం. ఇది సంగతి. జనసేన నాయకుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలు అనుకుంటున్న మాట ఇది. ఆయన అసలు ఏపీలో సక్కబెట్టనోడు తెలంగాణకు వచ్చి ఏం బీక్తాడో మేము కూడా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాము. అందులో భాగంగానే వీడియో చేసినాము. ఇలాంతా ఏపీ ప్రజలే, మీరు అనవసరంగా మమ్మల్ని కూడా మళ్ళీ అబాస్పాలు చేయకండి. ఏపీకి వచ్చి ఏపీలో పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో మేము ఇక్కడ ఒక మాట మంతి చిన్నగా టిఫిన్ చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాము. పిఠాపురం కూడా పోదాం ఖచ్చితంగా. పిఠాపురం పోతాం, ఏపీలో అన్ని ప్రదేశాలు తిరుగుతాం. ఎందుకంటే మీరు మా రాజధాని, మా నడిబొడ్డును వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీ అయ్య జాగిరా అన్నప్పుడు మేము కూడా ఇక్కడ బరాబర్ మాట్లాడతాం. మాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది కదా, మాట్లాడతాం అంటే మా ఛానల్స్ మీద మీరు నోటీసులు పంపిస్తున్నారు కదా. ఎన్ని ఛానల్ అని పంపిస్తారు? ఎంత చేసినా కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోనన్నా కొట్లాడతాం కానీ వెనకడుగేసే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్, మళ్ళా కూడా చెప్తున్నా,
మీరు ఎంత చేసినా, మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, మీరు జెండాలు పట్టుకొని తిరిగి మీ పెట్రోల్ బొక్క గాని మీరు మాత్రం తెలంగాణలో జనసేన జెండా ఎగరవేసే ప్రసక్తే లేదు. ఎగరనీయం కూడా. మీ ఏమన్నా నాటకాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలా అమాయకపు ప్రజల దగ్గర చూపించండి, వీళ్ళు కూడా బుద్ధి చెప్తారు మీకు. ఒక టీడీపీల దగ్గర పొత్తు లేకపోతే మీకు అసలు ఏ సీట్లు, 0 సీట్లు, మీరు అసలు గెలవలేరు, మీ వల్ల కాదు అని చెప్పేసి నేను చెప్పిన మాట అలాగే ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్న మాట. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి మళ్ళీ ఈసారి పిఠాపురంలో కూడా ప్రెస్ మీట్ పెడతాం ఖచ్చితంగా. అక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అక్కడ సమస్యలు తెలుసుకొని మీరు చేసిన అభివృద్ధి ఏందో అది కూడా చూస్తాం. ముందు అమరావతి పైన దృష్టి పెట్టండి, రాజధాని పైన దృష్టి పెట్టండి. సమస్యలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, వాటిపైన దృష్టి పెట్టండి. నా మీద తర్వాత పెడతారు కానీ ఆంధ్రప్రదేశ్ మీద, ప్రజల మీద దృష్టి పెట్టి సమస్యలని మొత్తం తీర్చండి. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.